నమస్తే. అశోక్ నగర్ ఇన్స్టిట్యూట్ లో కూడా కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి మన దగ్గర ఇప్పుడు జనార్దన్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్ అన్నదో కూడా అక్కడ కాస్టింగ్ ఇన్స్టిట్యూట్ ఫాలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కాస్టింగ్ కౌచ్ పాల్పడుతున్న ఆరోపణలు అన్ని కూడా వస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా లొంగపరుచుకొని సీట్ ఇప్పిస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు జనార్దన్ గారు. నమస్తే అన్న. అసలు ఏం జరుగుతుంది ఇన్స్టిట్యూట్లలో, ఎట్లా కాస్టింగ్ కౌచ్ అనేది జరుగుతుంది? ఒక సార్లు కూడా ప్రతి ఒక్కరు కూడా లేడీస్ అందరిని కూడా లొంగపరుచుకుంటున్నారని కూడా చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఎఫ్ఐఆర్ కూడా రావడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు అన్న? ఇక్కడ మీరు అన్నట్టు కాస్టింగ్ కౌచ్ అనేటటువంటిది అది బయటికి రావట్లేదు. అది బయటికి రావట్లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి అది అట్లనే జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యాకల్టీ చేతిలో నలిగిపోయిందో, ఈ అమ్మాయి వచ్చి బహిరంగంగా చెప్పింది కాబట్టి అమ్మాయికి అండగా ఉండి ఇంకొకరికి మీరు ముందు చెప్పినట్టు ఆ కాస్టింగ్ కౌచ్ అనేది జరగకుండా ఉండాలని వచ్చినాం. అమ్మాయి 2022లో కోచింగ్ వచ్చింది. అప్పుడు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వచ్చింది. ఆ లా ఎక్సలెన్స్ లో జాయిన్ అయింది. అప్పుడు జరిగింది. తర్వాత ఆర్సీ రెడ్డిలో సింగిల్ మాడ్యూల్స్ కు ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్కి వెళ్ళింది. అక్కడ వెళ్ళినాక వీళ్ళు జరిగినటువంటిది వీళ్ళ మధ్యలో జరిగినటువంటిది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ఆయన ఫ్యాకల్టీ ఆర్సీ రెడ్డిలో వేరే ఇన్స్టిట్యూట్లలో కూడా అశోక్ నగర్ లో ఒక 5-6 ఇన్స్టిట్యూట్లలో గతంలో కూడా ఫ్యాకల్టీగా చేశారు. ఎన్ని ఇన్స్టిట్యూట్లలో జరుగుతుంది అనుకుంటారు ఇలాంటి? ఇప్పుడు అంటే ఆర్సీ అని వచ్చింది. ఆర్సీ టాప్ ఇన్స్టిట్యూట్ అనమాట. టాప్ ఇన్స్టిట్యూట్ లో ఒకటి అంతకు ముందు కూడా యూపీఎస్సీ దాంట్లో కూడా పెద్ద పెద్ద ర్యాంకులు కూడా అక్కడ నుంచి రావడం జరిగింది. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు. మీకు ఎట్లా అనిపించింది? మాకు అదే బాధ అనిపిస్తుంది. ఆర్సీ రెడ్డి అనేది మీరు చెప్పినట్టు చాలా గొప్ప ఇన్స్టిట్యూట్. హైదరాబాద్ స్టడీ సర్కిల్ తర్వాత హైదరాబాద్ లో సివిల్స్ కి వచ్చిన ఇన్స్టిట్యూట్ అదే. ఆయన చాలా నైతిక విలువలతో ఉన్న ఆయన ఇన్స్టిట్యూట్ లో ఒక ఫ్యాకల్టీకి వచ్చినప్పుడు ఫ్యాకల్టీ మీద చర్యలు తీసుకోకుండా అమ్మాయిని మాత్రం రిమూవ్ చేయడం జరిగింది. అలా ఇన్స్టిట్యూట్ లో నుంచి అమ్మాయిని ఆన్లైన్ లోకి యాక్సెస్ ఇచ్చి ఆఫ్లైన్ లోకి రాకుండా చేసినటువంటిది ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఆర్సీ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు అతనితో ఇంకా మీరు క్లాసులు చెప్పిస్తున్నారు? అంటే బయటికి వచ్చింది ఒక అమ్మాయి, ఇంకా రాని వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు. చాలా మంది ఉన్నారన్న. గతంలో కూడా ఇట్లా చెట్టు కింది పంచాయతీలు లెక్క అశోక్ నగర్ ఇలాంటి పంచాయతీలు జరిగినాయి. ఆ పంచాయతీలలో లక్షలు చేతులు మారినాయి. ఆ లక్షలు చేతులు మారొద్దు, జీవితాలు నలగొద్దు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ లో జరిగినందుకే మాకు బాధగా ఉంది. ఆర్సీ రెడ్డి గారు ఇంకా క్లాసులు చెప్పడం అనేది ఇంకా దుర్మార్గం అనిపిస్తుంది. ఇక అతని మీద చర్యలు తీసుకునేంత వరకు ఏ ఇన్స్టిట్యూట్లలో క్లాసులు చెప్పొద్దు, మిగతా ఇన్స్టిట్యూట్లలో కూడా ఇది జరగొద్దు. ఇప్పుడు కొత్త ఫ్యాకల్టీలను తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ముందు మీరు హెచ్చరికలు జారీ చేయాలి. డైరెక్టర్లు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి జరగొద్దు. స్టూడెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మీకు క్లాసులు చెప్తాం, మీకు 1-to-1 మెంటర్షిప్ ఇస్తాం, మీరు మాకు కమిట్మెంట్ ఇస్తే చేస్తామని వాళ్ళు మీతో ఎకిల్ చేష్టలు చేసినా, మీతో మాట్లాడే విధానంలో తేడా వచ్చినా మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళకు డైరెక్టర్లకు చెప్పండి. డైరెక్టర్లు కూడా చర్య తీసుకోకుండా విద్యార్థి సంఘాల నాయకులకు చెప్పాలి, మీ తల్లిదండ్రులకు చెప్పాలి. అంటే ఇలాంటివి ఇంకా ఎంతమంది బాధితులు మీ దగ్గరకు వచ్చారు? అంటే ఒక్కలే వచ్చారని మీరు చెప్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్తున్నారు. ఇంతవరకు ఎలాంటి దాని మీద కూడా వాళ్ళ చర్య తీసుకోలేదా పోలీసులు అనేవాళ్ళు ఆయన మీద? అంటే అతను ఎఫ్ఐఆర్ చేసిరు, తర్వాత ఆయన ఇమ్మీడియట్ గా స్టేకి వెళ్ళిపోయిండు, స్టే అడిగిండు. ఆయన మీద ఎలాంటి ప్రొసీజర్స్ లీగల్ గా జరగొద్దనే ఉద్దేశంతో పోయినప్పుడు ఆయన స్టూడెంట్ అని తెచ్చుకున్నాడు. ఆయన యాక్చువల్ గా ఫ్యాకల్టీ, స్టూడెంట్ అని స్టే తెచ్చుకున్నాడు. అట్లా ఎట్లా ఇస్తారు ఫ్యాకల్టీకి స్టూడెంట్ కానీ? అదే మరి ఇక్కడనేమో ఇది ఎఫ్ఐఆర్ కాపీలో ఈయన ఫ్యాకల్టీగా ఉన్నాడు, ఇక్కడ మాత్రం ఈయనేమో స్టూడెంట్ గా ఉన్నాడు. మరి ఎట్లా తెచ్చుకున్నాడు ఏందో ఆయనకు తెలియాలి. ఇక్కడ టీచర్ ఆక్యుపేషన్ టీచర్, ఇక్కడ మాత్రం ఆక్యుపేషన్ స్టూడెంట్. అట్లా ఎట్లా ఇస్తారు? స్టే ఇవ్వకూడదు కదా? అంటే అధికారులు కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా పరీక్షించాలి కదా? అయితే అక్కడ వాళ్ళు ఇచ్చినప్పుడు మన అడ్వకేట్ కూడా అవన్నీ ఆయన కాడ కూడా ఆధారాలు ఉన్నాయి నా ఫ్యాకల్టీ అని. అది కొద్దిగా జరిగినాక మళ్ళీ మనం ఇంకోసారి ఉంటది కాబట్టి మళ్ళీ వాదనలో స్టే వేకేసినప్పుడు ఈయన తప్పుడు ఆధారాలు చేసింది ఈయన ఫ్యాకల్టీ, ఇది తప్పుడు చేసింది కాబట్టి అక్కడ మనం ఇంకా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేమేమంటున్నాం, అక్కడ కొన్ని మనము ఈ టైంలో ఇవ్వకపోయినప్పుడు జ్యూరిడిక్షన్ ఏ విధంగా మనకు ఆధారాలతో నడుస్తుంది కాబట్టి అక్కడ జరగలేదు. ఇక్కడ వీళ్ళకి అన్ని తెలుసు కదా, తెలిసినప్పుడు వీళ్ళు ఈయన ఫ్యాకల్టీకి ఏ విధంగా కొనసాగించుకుంటున్నారని అడుగుతున్నా. ఇది ఒక్క విషయం కాదు, మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి జరగొద్దు, ఇంకొకరికి అన్యాయం జరగొద్దు అనే ఉద్దేశమే మా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం. అమ్మాయికి న్యాయం జరగాలి. అంటే ఇలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా దానికే మొగ్గు చూపుతున్నారు. పేరెంట్స్ అనే వాళ్ళు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితేనే కొన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆర్సీ రెడ్డి లా ఎక్సలెన్స్ ప్రతి ఒక్క దాని మీద ఐఏఎస్ అకాడమీ, యూపీఎస్సీ దానికి కూడా ఎంతో మంది తినక చాలా మంది కూడా విద్యార్థులందరినీ ఇక్కడ పంపిస్తుంటే ఇట్లా జరిగే దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నా, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చెప్పిందంటే అసలు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో ఎంకరేజ్ చేయము. Group 1 Group 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు మేము CSAT, అది తెలంగాణ శాటిలైట్ సర్వీస్ ఉంది కాబట్టి TSAT ద్వారా మేము చేపిస్తాం.
దాని తర్వాత ఇక్కడ మేము కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను కట్టడి చేయడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సివిల్స్ కోచింగ్ సెంటర్ ను బలోపేతం చేస్తాం, ఎస్టీ స్టడీ సర్కిల్ ను బలోపేతం చేస్తాం, బీసీ స్టడీ సర్కిల్ లను బలోపేతం చేస్తాం అని చెప్పినటువంటి వీళ్ళు ఇంకా కోచింగ్ సెంటర్లకు వచ్చి ఓపెన్ చేయడం అనేటువంటి దుర్మార్గం. ఈ కోచింగ్ సెంటర్ లేవని చెప్తున్నారు, మీకు కోచింగ్ సెంటర్ ఎట్లా వస్తాయని అనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో నిధులు లేవు, ఏం లేవు, మీకు ఇచ్చిన నియామకాలు అన్నింటిని కూడా చేయడానికి కష్టంగా ఉన్నది. ఇప్పుడు ఎట్లా చేస్తారు? మరి నిధులు లేవన్నప్పుడు మరి సివిల్స్ లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి లక్ష ఎందుకు ఇచ్చారు? మరి అట్లా చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పేది అంతే. వాళ్ళు ఆ రోజు నిధులు లేవు మేము ఏం చేయమన్నప్పుడు మేము పాదయాత్రలు చేసి గెలిపించుకోబోతుంది కదా. మరి నిధులు లేవన్నప్పుడు ఇదే పల్మూరు వెంకట మరి ₹1,00,00,000 వాచ్ ఎందుకు పెట్టుకుంటున్నాడు? మరి రేవంత్ రెడ్డి 2 లక్షలు 3 లక్షల షూ ఎట్లా వేస్తున్నాడు? మరి మీరు కూడా మీ యొక్క ఆదాయాన్ని మీ ఖర్చులను తగ్గించుకోరి. గతంలో కూడా ఒక ఆయన ఆర్మూర్లో ఉంటుండే ఆయన జీవన్ రెడ్డి, ఆయన ఒక ధర్నా చేసినప్పుడు ఆయన గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది అన్నప్పుడు టీ-షర్ట్ వేసుకుని 70,000 టీ-షర్ట్ వేసుకొని గ్యాస్ ధర పెరిగింది అన్నారు. ఇదే మరి బల్మూరు వెంకట్ గారు ఈ రోజు ₹1,00,00,000 వాచ్ ఎందుకు పెట్టుకున్నారు? మరి రేవంత్ రెడ్డి గారు లక్షలలో ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది మేము అడుగుతున్నాం. వీళ్ళు ఒక్కళ్ళే కాదు, రాజకీయాలలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రజాప్రతినిధులు, మీరు లక్షలలో చీరలు కట్టుకోవద్దు. మీరు చాలా ఎంత తక్కువలో ఉండాలంటే అంత తక్కువ స్థాయిలో ఉండాలి. సుధామూర్తి గారిని తెలుసుకోరి. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ప్రజాప్రతినిధులు కూడా రాజకీయాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా 2 లక్షలు 3 లక్షలు చీరలు కడతారు. ఈ కట్టిన చీర మళ్ళీ కట్టరు. ఒక్కొక్కళ్ళ ఇండ్లల్లో ఒక షాప్ పెడితే మాత్రం 15,000 20,000 షాపులలో కూడా శారీలు ఉండవు. అన్ని సంఖ్యలలో శారీలు ఉంటున్నాయి. ఆడవాళ్ళంతా నెయిల్ పెయింట్లు అవన్నీ పెట్టుకొని మ్యాచింగ్లు పెట్టుకొని లక్షలు కోట్లలో పెట్టుకున్నటువంటి ఆర్నమెంట్స్ పెట్టుకొని ఆడవాళ్ళు వస్తారు. మొగోళ్ళు లక్షలలో ఉన్నటువంటి టీ-షర్ట్లు, లక్షలలో ఉన్నటువంటి కోట్లలో ఉన్నటువంటి వాచీలు, లక్షలలో ఉన్నటువంటి షూలు ఇవన్నీ వేసుకొని వస్తారు. మీరు ఎట్లా ప్రజాప్రతినిధులు? డబ్బులు తెలంగాణ దివాలా తీసింది. మరి మీ ఖర్చులు తగ్గించుకోరి. మీ ఖర్చుల్లో మీ ఎమ్మెల్యేలకు వచ్చేటటువంటి జీతాలు సగం నిరుద్యోగులకు ఇరి, తెలంగాణ బాగొరకు ఇరి. మరి మీరెందుకు లక్షలలో తీసుకుంటున్నారు? రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక పరిస్థితులలో కూడా ప్రవర్తన మారాలని నిరుద్యోగులు మేము చెప్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకు ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ఐఆర్ జరిగింది కదా, ఇది జరిగినా కానీ ఇంతవరకు అలాంటి చర్య తీసుకోలేదు కదా, న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలని ఇక ఈ ప్రెస్ మీట్ న్యాయం కొరకే పోరాడతాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.